ఈ వీడియోలో వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఫర్ ఎస్ఎస్బి ఎస్సి సిగ్నల్కి అడ్వాంటేజెస్ చూస్తాం, అలానే యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ అనేది చూద్దాం. అడ్వాంటేజెస్ ఆర్ ఎస్ఎస్బి ఎస్సి రిక్వైర్స్ హాఫ్ ఆఫ్ ద బ్యాండ్విడ్త్ ఆఫ్ డిఎస్బి ఎస్సి అండ్ ఏఎం. ఈ ఎస్ఎస్బి ఎస్సి అనేది ఎంత అమౌంట్ ఆఫ్ బ్యాండ్విడ్త్ అనేది తీసుకుందంటే ఈ డిఎస్బి ఎస్సి అండ్ ఏఎం యొక్క సగం పార్ట్ అనేది రిక్వైర్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజెస్. ఇంకా డబుల్ సైడ్ బ్యాండ్ కదా డిఎస్పి అంటే, డబుల్ సైడ్ బ్యాండ్ అంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, అంటే ప్లస్ బ్యాండ్ విడ్త్ అనేది మనకు లార్జ్ ఉంటుంది అనమాట ఏఎంలో కూడా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది హాఫ్లో ఉంటుంది, ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ డ్యూ టు సప్రెషన్ ఆఫ్ క్యారియర్ అండ్ వన్ సైడ్ బ్యాండ్ పవర్ ఈజ్ సేవ్డ్. ఇక్కడ ఏంది డ్యూ టు సప్రెస్డ్ ఆఫ్ క్యారియర్ అంటే మనం ఇప్పుడు సింగిల్ సైడ్ బ్యాండ్లో మనం ఏం సపరేట్ చేస్తాం, క్యారియర్ని తీస్తాం. ఇక్కడ ఎస్సీ అంటే ఏంది సప్రెస్డ్ క్యారియరే కదా, క్యారియర్ని డిలీట్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చేసి క్యారియర్ని సపరేట్ చేసిన తర్వాత అండ్ వన్ సైడ్ బ్యాండ్ పవర్ ఈజ్ సేవ్డ్ అంటే మళ్ళీ ఏంది ఇక్కడ ఓన్లీ ఎస్ఎస్ బ్యాండ్ అనేది సింగిల్ సైడే కదా, ఇక్కడ టూ సైడ్స్ ఉంటే ఆల్రెడీ వన్ సైడ్ అనేది రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇలా ఉంటుంది అనమాట, ఇది యూఎస్బి ఎల్ఎస్బి, మిడిల్లో క్యారియర్, ఇది ఈ మిడిల్ లైన్ క్యారియర్. అంటే ఇక్కడ డ్యూ టు సప్రెషన్ క్యారియర్ని తీసేస్తున్నాం కాబట్టి అండ్ మళ్ళీ ఈ సింగిల్ సైడ్ బ్యాండే కాబట్టి ఇంకొక సైడ్ బ్యాండ్ కూడా రిమూవ్ చేస్తున్నాం. అంటే రెండు సైడ్ రిమూవ్ చేసినాం, అలానే క్యారియర్ కూడా తీసేసినాం. ఇంకా ఓన్లీ మనకు మిగిలేది ఎల్ఎస్బి మిగిలింది కాబట్టి మనకు వన్ సైడ్ బ్యాండ్ పవర్ ఈజ్ సేవ్డ్ అంటే ఒక సైడ్ బ్యాండ్ పవర్ అనేది కూడా మనకు సేవ్ అయిపోయింది. మనం ఈ క్యారియర్ మటుకు కన్ఫామ్గా డిలీట్ చేయాలి. ఈ రెండిట్లో ఎల్ఎస్బి కానీ లేకుంటే యూఎస్బి కానీ రెండిట్లో ఒకటి అనేది కన్ఫామ్గా సప్రెసెట్ చేయాలన్నమాట. నెక్స్ట్ రెడ్యూస్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ నాయిస్ని మనము అంటే నాయిస్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ జరుగుతూ ఉంటే స్టూడెంట్స్ అనేది రిపీటెడ్గా మాట్లాడుతూ నాయిస్ చేస్తూ ఉంటారు కదా, అంటే సౌండ్ చేయడమే, అంటే ఇర్రెగ్యులర్ సౌండ్ చేయడమే మనం దాన్నే నాయిస్ అంటాం. దిస్ ఈజ్ డ్యూ టు రెడ్యూస్డ్ బ్యాండ్విడ్త్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు సింగిల్ సైడ్ అంటే తక్కువ, వన్ సైడే కదా, వన్ సైడ్ ఉన్నప్పుడు ఏంటి మనకు బ్యాండ్ విడ్త్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఫర్ ఎస్ఎస్బి ఎస్సి. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ద జనరేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎస్ఎస్బి ఎస్సి సిగ్నల్ ఈజ్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇది డిటెక్షన్ జరగాలన్నా అలానే జనరేషన్ అంటే ఎస్ఎస్బి ఎస్సిని జనరేట్ చేయాలన్నా ఆ సిగ్నల్ని ఇది ఎక్కువ కాంప్లెక్స్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు కాంప్లెక్స్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద ఎస్ఎస్బి ఎస్సి రిక్వైర్స్ ఎక్సలెంట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ కూడా మనకి ఎలా ఉంటుంది, ఎక్సలెంట్గా ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అనేది ఇక్కడ ఎస్ఎస్బి ఎస్సిలో మనకు ఉంటుంది అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజెస్. మనకు ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఉండడం వల్ల కూడా మనకు డిసడ్వాంటేజెస్ కిందకే వస్తుంది అనమాట. ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఏం చూసినాం, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే ఈ రెండు దాంట్లతో కంపేర్ చేసుకుంటే ఇది సగం అనేది ప్లేస్ అనేది బ్యాండ్ విడ్త్ అనేది రిక్వైర్ చేసుకుంటుంది. ఇక్కడ క్యారియర్ వన్ సైడ్ అనేది రిమూవ్ చేస్తాం కాబట్టి పవర్ అనేది సేవ్ చేస్తాం. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తాం. దిస్ ఈజ్ డ్యూ టు బ్యాండ్ విడ్త్ అంటే డిక్రీజ్, అంటే మనకి ఇక్కడ వన్ సైడ్ బ్యాండ్ పోయింది, క్యారియర్ పోయింది, అంటే దీని యొక్క బ్యాండ్ విడ్త్ అనేది తక్కువ ఉండిపోద్ది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ ఎక్సలెంట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అనేది ఉంటుంది అనమాట. This is about this video. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.